కెరటం అంటే ఏంటో తెలుసా? సముద్రపు అల. అది పైకి వెళ్తుంది, కిందికి పడుతుంది. కానీ ఎప్పుడూ ఆగదు. నా ట్రేడింగ్ P&L కూడా అంతే. అందుకే ఈ ఛానల్ పేరు ట్రేడింగ్ కెరటం. అలలా పడిపోతాం, మళ్ళీ లేస్తాం. కానీ కొన్నిసార్లు పడిపోవడం చాలా ఖరీదవుతుంది. నేను ట్రేడింగ్‌లో 20 లక్షలకు పైగా పోగొట్టుకున్నా. ట్రేడింగ్ వల్ల కాదు, నా డెసిషన్స్ వల్ల. ఇది నా కన్ఫెషన్ మరియు ఇది నా రికవరీ ప్లాన్. హాయ్, నా పేరు నరేష్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. రోజు ప్రొడక్షన్ సిస్టమ్స్ హ్యాండిల్ చేస్తాను. ఇష్యూస్ వస్తే ఫిక్స్ చేస్తాను. కానీ ట్రేడింగ్లో నాకు వచ్చిన ఇష్యూస్ని ఫిక్స్ చేయడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. కొన్ని ఇయర్స్గా ట్రేడింగ్ చేస్తున్నాను. ఆప్షన్స్, క్రిప్టో, స్వింగ్. కొన్ని రోజులు విన్, కొన్ని రోజులు లాస్. మొత్తం ఇప్పటి వరకు లాస్ అయిన అమౌంట్ 20 లక్షలకు పైగా. అది నా డబ్బు మాత్రమే కాదు, ఫ్యామిలీ నాకు ఇచ్చిన క్యాపిటల్ కూడా. మార్కెట్ నన్ను ఓడించలేదు, నన్ను నేనే ఓడించుకున్నాను. రీసెంట్ స్ట్రాటజీ కాదు, డిసిప్లిన్. వన్ మోర్ ట్రేడ్. ఈ ఒక్కసారి ట్రేడ్ చేసి రికవర్ అవుతాను అనే మైండ్ సెట్. మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు స్క్రీన్ వదిలిపెట్టలేకపోవడం, రివెంజ్ ట్రేడింగ్ చేయడం, 3:30 వరకు ఏ పని చేయలేకపోవడం, డైలీ టార్గెట్ 3000 పెట్టుకొని 30,000 వెనకాల పరిగెత్తడం. ఇది వీక్నెస్ కాదు, ఇది సైకాలజీ. మరియు సైకాలజీకి విల్ పవర్ సరిపోదు, సిస్టమ్ కావాలి. అందుకే నేను ఒక సిస్టమ్ బిల్డ్ చేశాను. ఇది స్ట్రాటజీ కాదు, ఇది డిసిప్లిన్ ఫ్రేమ్ వర్క్. ఒక ట్రేడర్ ప్రాఫిటబుల్ జర్నీలోకి ఎంటర్ అవ్వడానికి ముందు వివిధ ఫేజెస్ పాస్ అవుతాడు. ఒకటి ఇనీషియల్ ఫేజ్. ఇనీషియల్గా వచ్చే కొన్ని ప్రాఫిట్స్, తర్వాత లూజింగ్ స్ట్రీక్, అది కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఉంటుంది. తర్వాత స్టెబిలిటీ ఫేజ్, నో లాస్ నో ప్రాఫిట్. ఆ తర్వాత ప్రాఫిటబుల్ జోన్లోకి ఎంటర్ అవుతాడు. నేను ప్రస్తుతానికి స్టెబిలిటీ జోన్ నుంచి ప్రాఫిటబుల్ జోన్లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాను అని అనిపిస్తుంది. సో నేనేమనుకున్నానంటే, నా రికవరీ జర్నీ లేదంటే నా ప్రాఫిటబుల్ జర్నీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది నా 5 years రికవరీ ప్లాన్. టార్గెట్ 75 lakhs. ఫస్ట్ సంవత్సరం నెలకి 25,000, డైలీ 1,000. సింపుల్గా అనిపిస్తుంది, కానీ 1,000కి రెస్ట్రిక్ట్ అవ్వడం అది హార్డెస్ట్ పార్ట్. సెకండ్ ఇయర్ నెలకి 50,000, థర్డ్ ఇయర్ నెలకి 1,00,000. ఇక్కడ కాంపౌండింగ్ కాదు, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. పేపర్ మీద ఈజీ, రియాలిటీలో బ్రూటల్. అలాగే ఫోర్త్ ఇయర్ 1,50,000 పర్ మంత్. ఫిఫ్త్ ఇయర్ 2 lakhs పర్ మంత్. ఇది నేను పెట్టుకున్న టార్గెట్స్. నా సర్క్యూట్ బ్రేకర్స్ ఇవి. ఒక రోజులో లాస్ 15,000 కంటే ఎక్కువ వస్తే ట్రేడింగ్ ఆపేస్తాను. ఒక వారంలో లాస్ 20,000 కంటే ఎక్కువ వస్తే ట్రేడింగ్ ఆపేస్తాను. ఒక నెలలో లాస్ 50,000 కంటే ఎక్కువ వస్తే ఆ నెల ట్రేడింగ్ ఆపేస్తాను. ఆప్షన్ బయింగ్ ఒక్క లాట్ కూడా చెయ్యను. ఆప్షన్ బయింగ్ చేయకపోవడానికి కారణాలు, ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆప్షన్స్ బయింగ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు ఆప్షన్స్ బయింగ్ చేయకూడదు, ఆప్షన్ సెల్లింగ్కి ఎందుకు స్విచ్ అవ్వాలి, లేదంటే హెడ్జింగ్కి ఎందుకు స్విచ్ అవ్వాలి, ఇవన్నీ నేను సపరేట్గా చెప్తాను. ట్రేడింగ్ లాస్ ఒకవేళ 1,50,000కి మించితే నేను నా స్ట్రాటజీని మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఫెబ్లో నాకు వచ్చిన అమౌంట్ 92,000. మార్చ్లో ప్రస్తుతానికి నెగిటివ్లో నడుస్తుంది. ఈ ఛానల్లో మీకు ఏం దొరుకుతుంది? ఒకటి, ట్రేడింగ్ సైకాలజీ, రివెంజ్ ట్రేడింగ్, ఫోమో, లాస్ తర్వాత కాన్సన్ట్రేషన్ లేకపోవడం. ఇవన్నీ నేను గతంలో అనుభవించిన పాయింట్స్. ఇవన్నీ ఎలా తట్టుకోవాలి, ఎలా తప్పించుకోవాలో ఈ ఛానల్లో మీకు తెలుస్తుంది. లైవ్ P&L ఎవ్రీ మంత్. అందరూ సక్సెస్ అయ్యాక నేను సక్సెస్ అయ్యాను అని చెప్తారు. నేను సక్సెస్ఫుల్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి ముందే మీతో ఆ జర్నీ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మూడవది రికవరీ జర్నీ. 75 lakhs చేరుకునేంత వరకు ఈ ఛానల్ నడుస్తుంది. హైస్ అండ్ లోస్ రెండు మీతో షేర్ చేస్తాను. నేను ప్రూవ్డ్ ట్రేడర్ని కాదు, నేను రికవర్ అవుతున్న ట్రేడర్ని. మీరు నా జర్నీ చూస్తారా? ప్రతి నెల P&L చూపిస్తాను, రూల్స్ బ్రేక్ చూపిస్తాను, సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 75 lakhs చేరుకునే వరకు. సెబీ డిస్క్లైమర్: ఈ ఛానల్ నా పర్సనల్ ట్రేడింగ్ జర్నీ మాత్రమే. ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. నేను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు. నన్ను చూసి ట్రేడ్ చేయకండి. నేను 90% నా ట్రేడ్స్
చేయడానికి ముందు చెప్పను. చేసిన తర్వాత ఎందుకు చేశాను అనేది మాత్రమే షేర్ చేస్తాను. ప్రాసెస్ మీకు తెలుస్తుంది కాబట్టి మీరు మీ ఓన్ డెసిషన్స్ తీసుకోగలరు. ఫైనాన్షియల్ డెసిషన్స్‌కి మీ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అవ్వండి. వీడియో ముగించడానికి ముందు నా ట్రేడింగ్ జర్నీ మళ్ళీ ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. ఇది నా ట్రేడింగ్ జర్నీ. నేను మెయింటైన్ చేసుకునే జర్నల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వింగ్ చేస్తాను, ఆప్షన్స్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్‌లో నేను ఫెబ్‌లో తీసుకున్న 2 ట్రేడ్స్. ఆ తర్వాత ఆప్షన్స్‌లో నేను తీసుకునే ట్రేడ్స్ ఇవి. అండ్ నా రికవరీ ప్లాన్ ఇది. ఫస్ట్ 1 మంత్ 25,000, తర్వాత 25,000, అలా ఫస్ట్ ఇయర్ అయ్యేంత వరకు 25,000 ఈచ్ మంత్, తర్వాత 50,000 పర్ మంత్, తర్వాత 1 lakh పర్ మంత్, ఫైనల్లీ 75 lakhs. దీనికోసం నేను స్టార్ట్ చేసిన క్యాపిటల్ 1,50,000 ప్రస్తుతానికి. ఇది నేను పెంచుతూ ఉంటాను. పెంచిన ప్రాసెస్‌ని మీకు చూపిస్తాను. నా ట్రేడింగ్ జర్నీలో భాగమవుదాం అనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ టు ది ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.